వాళ్ళ కన్నా పుల్లలు మోసిన పురుషుడు వేరంటారు గద్దెలు మోసిన కాపురం వేరంటారు అయ్యా దిగ్గని నువ్వే కాదే ఓనాలో అయ్యా దీవైన నువ్వే కాదే ఓనాలా నేను అవలేని బిడ్డను అయ్యలేని బిడ్డను నాదో చదువుకున్న నువ్వే చదువుకున్న నువ్వే ఎదుకున్న నువ్వే చేసిన నువ్వే ఆదుకున్న నువ్వే అన్న బిడ్డ నువ్వేనయ్యా తప్పులు క్షమించు అని కలకల కలకల కన్నీరు పెట్టినకల్లా ఆకాశ గగనం నీకెళ్ళి ఆ యొక్క గంగరామచరికి అవతారం నీవయ్య భగవంతుడు రారాజు మల్లయ్యకు మరి భార్య కళ్ళల కన్నీరు చూసిన కల్లా నాడు మాత్రం గుండె లోపల చాలు అనుకుంటున్నది అరే చేసుకున్న భార్యను కష్టపెట్టడం నాకు న్యాయం కాదనుకున్నాడు భగవంతుడు మల్లయ్య మరి అయిన పాపానికి ఎక్కడ ఉంటుంది అడవిలో ఎక్కడ ఉంటుంది మూడు మూడు గుళ్ళ బంధానికి ఏడు గుళ్ళ బంధానికి కాలి కొరకు తల వంచుకొని వద్దరు అడవిలో అత్తగారి ఇంటి అడుగు పెట్టినాడు కొండంత ఆశ పెట్టుకుంటారు ఏమంట అత్తను తల్లనుకుంటారు మామని తండ్రనుకుంటారు చేసుకున్న భర్తని భగవంతుడు అనుకుంటారే చేసుకున్న భర్త గుణవంతుడు జ్ఞానవంతులైతే అడవి లెక్క సచ్చదాకా అమ్మగారితో వారికి రాదు నాయన అన్నదమ్ములను అయ్యమ్మను అక్కయ్యలో నువ్వు నడిపించడం చేసుకున్న భర్త నా భర్తను కష్టపెట్టిన న్యాయం నా భార్యను కష్టపెట్టిన న్యాయం కాదనుకుంటే భగవంతుడు మందయ్యా అది పుట్టుబుట్టు అని ఆకేపలికి కల్లా 16 వర్షం చేసిన 6 వర్షం చేసిన పర్వాలకు మరి నాడు మాత్రం ఆయన స్నానం చేసింది పాలకుండా ఒక నీళ్లు ముంచుకొని మళ్ళీ 5 అడుగులు సరే నాదా నీకన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు నాదా ఇదే నాడు మాత్రం నాకు సర్వస్వం అన్నది 5 అడుగులు నడిచేవారు మళ్ళా గొల్లవాడు అంటున్నది అప్పటికి ఇప్పటికైనా ఇక్కడి పుత్తని కాదు బుర్రల వంటి దున్నపోటుకు తెల్లగా సున్న వేసినట్టుంటే ఏనాడికి ఎదురాదు ముక్కతో కక్క బద్దలు పుంజి కట్టినట్టుంటే ఏనాడికి సగా కాదు నాడి గుణం పుల్లలో వాళ్ళు ఓడాట మళ్ళా కొళ్ళు ఓడంటుంది గర్వపడుతుంది ఎవరు బయట వెళ్ళడమ్మ దానాడు ఇల్లు పట్టుకోని మళ్ళీ నీళ్ళు వారు వచ్చి వస్తున్నాని ఎట్లా బయలు వస్తుంది గడ్డపైన వాడు ఏ కొమ్మల పండున్నదో వియాలో కోరిదేవన్నసురా వియాలో వియాలో రాజు కింద పడుతుందో వియాలో పుల్ల దేవుడు ఉన్నడే వియాలో మొక్కుదవర మెచ్చునా వియాలో దేవుడంటే దేవుడే వియాలో మనదేవుడు మల్లయ్యనా వియాలో దేవుడంటే దేవుడే వియాలో మాడి తల్లి గ్రామంలో వియాలో మాడి తల్లి గ్రామంలో వియాలో చిన్న పెద్దనే వియాలో కోరుకున్న వారికి వియాలో కొడుకు రాణించునే వియాలో అడిగిన వారికి వియాలో అడిగి రాణించునే వియాలో సంబరపడుకుంటే మెడలమ్మ ఆ యొక్క నీళ్లు పట్టుకొని భక్తులకి వచ్చింది దానాడు మెడలమ్మ ఏమంటున్నది ఏమోడే ఇంటి పిల్ల మెడలమ్మ బంగారు మడతో నీళ్ళు తీసుకోవాలి అంతవరకల్లా భగవంతుడు కనుకనే నీటి స్వరూపం ఎత్తుకొని ఎప్పటోలే బంగారు పర్వతాలు కొనుక్కున్నాడు అయ్యయ్యో నేను ఉండేటప్పుడు ఇప్పుడు అప్పుడు స్థిరవైద్య ప్రారంభమయ్యేటట్టు ఉండే తల్లి గారి భర్త వెళ్ళిపోతున్నారు ఏమిటయ్య గొల్ల రాజా గొల్ల రాజా ఏమిటయ్య గొల్ల రాజా గొల్ల రాజా గొల్ల రాజా 3 గడియల నీళ్ళు తీసుకెళ్తారు వీడికి 6 నెలల పొద్దు చివరిదాకా ఎక్కడున్నావు 6 నెలల పొద్దు నీళ్లు కొరకదా నీళ్ళు పోయిన కాడ నేను ఎంతో తిరగరాని
రాని కష్టాలు పడి నీ కొరకై నీళ్లు తీసుకొచ్చిన ఎప్పుడు తెస్తే నీళ్లు తీసుకొచ్చి ముఖ్యం నీళ్లు కావాలని తీసుకొచ్చి అయినా నీ నీళ్లు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు. అది చేసుకున్న భర్తకు రోగం కూడా అయినప్పుడు నీళ్లు కొరకు అయినప్పుడు ఏమన్నదే అడవిల కొల్లాయిని కనిపిస్తే అయ్యో అడవిల కొల్లాయి ఎంత మంచుకున్న అన్నగాళ్ళు తక్కువ వల్ల మళ్ళీ పోయింది దాని వస్తుంది అడవిల కొల్లాయి పడుతున్నాడు. 4 ఏళ్ళ చేసుకుంటే ఆయన నువ్వు లగ్గం చేసుకుంటే కళ్యాణం చేసుకుంటే నాడు మాత్రం ఆయన మేకలే కాకుండా అమ్మకం పోతుంది అన్నం లేదా అడవిలో దుర్గా నువ్వు చేసుకుంటారని అన్నం లేదా ఏం బామా పెట్టదమ్మా నేను నాకు వెళ్ళిపో నువ్వు రాంగ ఏడంగా వచ్చినావు అదే తోడుకొని పో. అగో నేను వెళ్ళిపోవాలి. అగో అడవిలో గొల్ల వేషం మీద వచ్చింది ఎవరో కాదు నేనే, అడవిలో తుర్క వేషం మీద వచ్చింది నేనే. బామా మెడలమ్మ నేను నాడు మాత్రం ఆయన పరాయి ముఖండి ప్రాణాలన్నదే వచ్చేదాకా నీ మీద నాకు ప్రేమ ఉన్నది. అప్పటికిప్పటికైనా పెద్దలంతా కూడా పెళ్లి చేసిన కళ్యాణ యొక్క కాంతలంతా కూడా కళ్యాణం చేసినా గాని ఇష్టం లేని పెళ్లి ఏనే చేసుకుంటే ఎన్ని రోజులున్నా కష్టాలు తప్పాయి. అందుకొరకు నీతో నువ్వు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నన్ను తీసుకొచ్చినావు బహురూపుల కొద్దిగా నీకైనా కానీ ఎవరి పిల్లని ఇవ్వకపోవు ఎవరు పిల్లనియ్యాడు. అగో గట్లెందుకంటే అన్ని అంకరనే ఉండే ఒక్కటి కూడా సక్సెస్ లేదు, ఒక్కటి కూడా చక్కగా లేదు. ఈ అంకర కాళ్ళు దొర చేతులు మిట్టలో సొల్లు మిడిగుడ్లు ధోని అడుపు దొప్ప చెవులు కళ్ళల్లో ఊతులు పొట్టమే సొల్లు నటి ముక్కు తొక్కి పళ్ళు నిన్ను చూడబోతే ఇప్పుడు తిన్నావు ఇప్పుడు వెళ్ళిపోతుంది కొల్లవాడా లావు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నావు. ఏదైనా నీకు సంసారం చేస్తానంటున్నా ఇంకో అడగ అయినట్టుంటే అది ఎప్పుడో నిన్ను నెలకి వెళ్తావు. బాగా మాట్లాడుతున్నావు, నా మీద ఇష్టం లేదంటున్నావు. పోతే జోలపురం మళ్ళీ పెట్టుకోమని ఇంకో 10 ఎకరాలు కౌలు పోతారు అమ్మా. అది అప్పటి ముందు ఇప్పుడు అట్లా లేదు. నేను వేయింటే మొత్తం దుకాణం బంధు రావాలి రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి. ఒకవేళ అన్న మిట్టపల్లి మళ్ళీ 4 రోజుల వరకు కొంచెం సాపాయి ఆగుతలేదు. నువ్వు అయితేనే గొర్రెక్కి కొడతావు. ఆయన ఒక్కడే సాకరైన అంతమంది ఒక్కడే సాకరైన నాగల మీద ఇంతమంది ఎక్కడ ఆయన ఒక్కడినాడు. ఛాయ్ తీసుకొని నా చేతికి ఇచ్చేనే లెక్క. లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని ఐడి బ్యాగులు వేసుకొని బస్సు ఎక్కింది అనుకో. ఈ బస్సు తెలంగాణ మొత్తం తిరిగిన 6 నెలలు తిరిగిన ఆయన దొరకలేదు. అమ్మతోడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే నుంచి ఆడోళ్లకు ఆధార్ కార్డు పట్టుకుంటూ ఐడి బ్యాగులు పెట్టుకుంటూ అన్ని పోతారు. బాగా లేదమ్మా నువ్వు వెళ్ళిపోయాడు ఏనాడు వలుకుతున్నావు. బామాయిగా నేను పోతున్నా నాకు ఎవడు పిల్లనియ్యాడు అంటున్నావు. నీకంటే 7 మళ్ళీ అందమైన అడవిలో తీసుకొచ్చి వెనుక వచ్చిన దాంతో 7 సార్లు కొట్టిపిస్తా. బామాయిగా నేను పోతున్నా చెప్పకపోతున్నా చెప్పకపోతున్నా చెప్పేటోడు వచ్చిన్నాడు. మరి చెడు మాటలు నీకైతే నాకైతే తెలియదు బామా. మరి నీళ్ళ మీద మూట ఎప్పటికీ నిలవబోదు. నీళ్ళ మీద పడినా ఎంతసేపు ఉంటది ఇటంతరాటు పోతుంది. నీ మాట చూడకంటే గొల్లోడ నేనన్నోడు పేరైపోయిందాట. నాటు వడ్డీ దగ్గర శ్రీముఖి లోపల పుట్టలేదు పుట్ట దక్కలేదు గొల్లోడ. నాది బల్లేపురము నీది గొల్లపురం. అడవిలో పుట్టలేదు భూమి చచ్చిపోయిన సౌందర్య అందం నీ అందం అందం పళ్ళు నాకు కాదు. అయితే మరి నాటిగా నేను పోతున్నాను. భగవంతుడు మళ్ళీ శ్రీకి లాంటి మాకు వేసుకొని అంశలాంటి మాకు ఆడిపోయిన సమ్మతి చేసుకొని అయ్యా రామ 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 అయ్యా రామ 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 ఎవడో శ్రీకరాన్ని మగవైన రామ రామ ఎవడో చిన్న రాయేశ్వరాడే రామ దేవుడు కంటికేడుదారులు కన్నీరు
యొక్క భగవంతుడు మళ్ళీ ఎవరి బలి మెడల కళ్ళు చూసింది. నా భర్తని అరే మరి రేపటి కళ్ళు ఇంకో పట్టుకొచ్చినప్పుడు నా బతుకు ఆగం అయిపోతుంది. మరి అయినా నేను ఎవరిలో చెప్పినా ఎవరితో చెప్పుకోవాలి, కులం చెప్పినా కులంతో చెప్పుకుంటున్నా, అత్తమామ చెప్పినా అత్తమ్మ మామయ్య నీ కొడుకు అలిగిపోతున్నా చెప్పి నేను నా అత్తమామతో చెప్పుకుంటున్నా. నేను ఎవరితో చెప్పుకుంది దేవుడు. మరి నేను రంగా నన్ను భగవంతుడు మల్లయ్య తీసుకరంగా మత్తులు మారేళ్ళు సాక్షి ఉన్నాయి. మరి మత్తులు మారాలంటే చెట్లు పుట్టలు. మరి నాటి కాలం లోపల మాట్లాడునట, ఓ అన్నదారా మత్తులారా మారెళ్ళారా మీ బాగా అలిగిపోతుండు. మరి ఎనగాడు మాకు అడ్డగోలు ఎనుకకు మలుపు మా చెప్పి మెడలమ్మ కలగట్ట పుట్టడు కల్లి వేసింది. మరి అయినా అప్పుడు ఆ గడియ లోపల ఒత్తుల మత్తులు అనగా చెట్లు పుట్టలు మల్లయ్య దేవునికి అడ్డగోలు వచ్చినాయి. భగవంతుడు మల్లయ్య కొట్టిన చెట్లు పట్టిండు. మరి ఒక చెట్టు కొడుతుంటే 1000 చెట్లు పుడుతున్నాయి. ఇది మంచిగా లేదా చెట్టు భూమి లోపల వచ్చి కత్తర చెదలు వేషం కట్టిండు. ఒక ఏరు వరుకుతుంటే 1000 ఏర్లు పుడుతున్నాయి. ఏ గలేక భగవంతుడు మల్లయ్య ముక్కల మకాల 3 కాశములు ఎగవేసైనా రాసేముడు 60 పుట్ల అగ్గి పుడుతున్నాయి. ఒత్తులు కాకున్నాయి, మతులు కాకున్నాయి, మతులు భక్షులు మరి ఆడుతున్నాయి. కాలాచిన భక్షులు మందికి ఎక్కబడుతున్నాయి, రెక్కలచ్చిన భక్షులు లేచికి ఎక్కబడుతున్నాయి. కాళ్ళు రెక్కలు లేని పిల్ల భక్షులు కారిపోతున్నాయి. ఆయన భక్షుల కన్యను ఎక్కడ పోతున్నదో చిరకు మరకు వైకుంఠ ప్రవాసంలో కాలశంకరుడికి మాల్యమాలే. మరి నాయన కింజడు లోకాలు మీజడు లోకాలు మధ్య లోక మండు లోక మండలి 14 లోకాలకు మంచి ఓసే మాత ఎవరయ్యా పరమశివుడు ఉన్నాడు.